ఓకే మేడం. స్టార్ట్. వెల్కమ్ మేడం. ఓకే. థ్యాంక్ యూ. జూమ్ సెషన్‌లో ఉన్న ఆత్మీయ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మకి నా ప్రణామాలు. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి నా ప్రణామాలు. సద్గురు మూమెంట్ వంశీకృష్ణ మాస్టర్‌కి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం పునర్వికాసం అనే సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాము. వికాసం వేరు, పునర్వికాసం వేరు. వికాసం అంటే ఒక పరిణితి. అంటే కాయగా ఉన్నది పువ్వుగా మారడం. అన్ అంటే ప్రతీదీ అంటే సృష్టిలో ఏదైనా కానీ వికాసం, పరిణితి చెందుతూ వస్తుంది. ఇప్పుడు గొంగళి పురుగు ఉంది. అది గొంగళి పురుగు నుండి సీతాకోకచిలుకగా మారింది. అంటే వికాసం పొందింది. క్రమక్రమంగా వికాసం చెందుతూ వచ్చింది కదా! అలా వికాసం వేరు, పునర్వికాసం. అంటే పునర్ అంటే మళ్ళీ, పునః పునర్ అంటే మళ్ళీ, వికాసం అంటే చెందడం. మళ్ళీ వికాసం చెందడం. అంటే మన ఆత్మ వికాసం చెందాలి, పొందాలి అనేసి అనుకుంటాం కదా! ఒక రోజు ఒక క్లాస్‌లో బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారిని ఒకరు అడిగారనమాట. సార్, నేను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవాలంటే నేనేం చేయాలి? నా ఆత్మ వికాసం పొందాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. అప్పుడు సార్ ఏమన్నారంటే, "నువ్వు ఉన్న స్థితిలోనే ఉన్నావు గదా! ఉన్నత స్థితిలోనే ఉన్నావు." నిజమే. మనం అందరం అసలు సృష్టిలో ప్రతి ఒక్క జీవి కూడా ఉన్నత స్థితిలోనే ఉంది. మరి ఉన్నత స్థితిలోనే ఉంది. కానీ దా ఉన్న ఉన్నత స్థితిలో అన్నదాన్ని మర్చిపోయాం మనం. అంటే మనము ఉన్నత స్థితిలో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోయాం. దాని మీద ఒక ముసుగు కప్పివేయబడింది. దీన్ని దీనికి మంచి ఉపమానం ఉంది భగవద్గీతలో. శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమంటాడంటే, "అగ్నిని పొగయు, అద్దాన్ని ధూళియు, గర్భాన్ని మావియు జ్ఞానమును ఆహ్, కామము కామముచే ఆవరించబడినట్లు" అనేసనంటాడు. అంటే పొగన అగ్ని ఉంది. మండుతూ ఉంది లోపల. కానీ బయటికి మంట కనబడదు. పొగ చోటే అది కప్పివేయబడుతుంది. అలాగే మనం యూజ్ చేయకుండా ఉంటే అద్దాన్ని, కొన్ని రోజులకి దాని మీద దుమ్ము పేరుకొని పోతుంది. మనము చూస్తే మన ప్రతిబింబం స్పష్టంగా కనిపించదు. దుమ్ము చేరిపోయి ఉంటది. అలాగే శిశువు మావి చేత కప్పబడినట్టు. అంటే గర్భంలో ఉన్న శిశువు చుట్టూ ఒక రక్షణ కవచం ఉంటుంది. ఆహ్, అది మావి అంటారు. అలా కప్పబడినట్లు మరి మన మనలో ఉన్న జ్ఞానం, మనము వికాసం చెందాము అనే జ్ఞానము దేని చేత కప్పివేయబడిందంటే కామం. కామం చేత అంటే కోరికల చేత కప్పివేయబడిందన్నమాట. మనము మర్చిపోయాము. మనకి గుర్తుకు లేదు. అందుకే మనం పునర్వికాసం అనేసి టాపిక్ చెప్పుకుంటున్నాం. అంటే మనలో ఆల్రెడీ వికాసం ఉంది. దాన్ని పునర్వికాసము చెందించుకోవాలి. అంటే ఏం లేదు ఫ్రెండ్స్. మనం మ మన జ్ఞానం మీద ఒక ముసుగు ఏర్పడింది. ఆ ముసుగుని తొలగించాలి. దుమ్ముని దులిపేయాలి. పొగని పారద్రోలాలి. అలా మనము ఎప్పుడైతే ఆహ్, చేస్తామో అప్పుడు మన ఆత్మ వికాసము, పునర్వికాసం అనేది జరుగుతుంది. అయితే గురువుగారన్నట్టు నిజమే. అందరూ నో డౌట్ అందరూ ఉన్నత స్థితిలోనే ఉన్నారు. ఎందుకంటే ఆహ్, మనము ధ్యానంలోకి రాకముందు ఎలా ఉన్నాం? పిల్లల్ని హింసిస్తూ, భర్తను తిడుతూ, అత్తను వేధిస్తూ, ఆహ్, మాంసాహారం తింటూ అలా ఉన్నాం కదా! మరి ఇప్పుడు ధ్యానంలోకొచ్చిన తర్వాత మనము ఎలా ఉన్నాము? అంటే ఒక్కసారి చెప్పగానే మనం మాంసాహారాన్ని శాకాహారిగా మారిపోయాం. అంటే ఒక్ ఒక కోడిని కోసినప్పుడు, ఒక మేకను కోసినప్పుడు దాని బాధని మనం చూసి తట్టుకోలేకపోతున్నాం. శాకాహారిగా మారాం. అంటే అది ఎంత అద్భుతమైన స్థితి. ఉన్నత స్థితిలో ఉన్నట్టే కదా ఫ్రెండ్స్. మరి ఈ ఉన్నత స్థితిలో ఉన్నది
మరి అలాగే కంటిన్యూగా ఉండాలి. నిరంతరం మారుతూ ఉంటుంది. కాలం మారుతూ ఉన్నప్పుడు మన భావాలు కూడా మారుతూ ఉంటాయి. మనము పడిపోతూ ఉంటాం. అలా పడిపోకుండా నిరంతరము ఆ ప్రక్రియ జరుగుతూ ఉండాలి. వికాసం జరుగుతూ ఉండాలి అనేసనంటే మనము ఆహ్, ఒక నియమావళిని ఏర్పాటు చేసుకోవాలి. మరి సద్గురు మాస్టర్ వంశీకిరణ్ గారు ఆహ్, 8 పాయింట్స్ ఇచ్చారు. అంటే మనము నిరంతరము ఆ ప్రక్రియలో ఉండడానికి. పడిపోకుండా మనం ఎప్పుడూ ఆత్మ వికాసం చెందుతూ ఉండడానికి 8 పాయింట్స్ ఇచ్చారు. ఆ 8 పాయింట్స్ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. వాటిని మీరే కాదు నేను కూడా ఫాలో కావాలి. నేను కూడా నేర్చుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు నన్ను నేను చెక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే నాలో కూడా ఈ పునర్వికాసం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనము ఆ 8 పాయింట్స్ అంటే మనకి అసలు హ్మ్. జనరల్‌గా మనలో శక్తి లేదు. నేనేం చేయలేను. నాకు చేత కాదు అనుకుంటాం. కదా! మరి మన జర్నీ ఇప్పుడు నా వయసు 50 సంవత్సరాలు. 50 సంవత్సరాల 9 నెలల క్రితం నేను ఎక్కడున్నాను? నా పేరేంటి? ఇప్పుడు నా పేరు శ్యామల. మరి అంతకుముందు నేను ఎక్కడున్నాను? తల్లి గర్భంలో ఉన్నాను. 50 సంవత్సరాల 9 నెలల క్రితం ఎక్కడున్నాను? నా జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? తల్లి గర్భంలో ఉన్నాను. అక్కడ బేబీ ఆడో, మగో ఎవరైనా కానీ ఒక బేబీ పుడుతుంది అనేసనంటారు కదా! మరి ఆ గర్భంలోకి రావడానికి ఇంకా కొంచెం ముందుకి 24 గంటలు అంటే 50 సంవత్సరాల 9 నెలల 24 గంటల ముందు ఎక్కడున్నాము? తండ్రి గర్భంలోంచి మనము తల్లి గర్భంలోకి ప్రవేశించడానికి జర్నీ చేస్తాం. ఆ జర్నీ ఎంత కష్టమైందంటే ఆహ్, 30,00,00,000 అణువులు తండ్రి గర్భం నుండి తల్లి గర్భంలోకి చేరుకుంటాయి. అప్పుడు ఆ ప్ర ఆ ప్రయాణంలో ఒక టన్నెల్ ఉంటుంది. ఆ టన్నెల్ దగ్గర సర్వీస్ గేట్ అంటారు. ఆ సర్వీస్ గేట్ దగ్గరకొచ్చేసరికి గేట్ తెరుచుకోక ముందే వచ్చిన వాళ్ళు చనిపోతారు. అలా ఇరవై 20,00,00,000 అణువులు చనిపోతాయి. శుక్రకణాలు చనిపోతాయి. అలా మిగిలిన 10,00,00,000 శుక్రకణాలు ఆ టన్నెల్‌లోంచి లోపలికి వెళ్తాయి. అక్కడికి ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైటెళ్ళాలా? లెఫ్టెళ్ళాలా? అని డెసిషన్ తీసుకునే ఆహ్, అవసరం ఏర్పడుతుంది. అంటే రైటెళ్ళిన వాడు సరైన డెసిషన్ తీసుకున్న వాళ్ళే జన్మ దొరుకుతుంది కదా! అంటే బేబీగా రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి మనము ఒక బేబీగా వచ్చాము అంటే మనము మనలో ఆ డెసిషన్ మేకింగ్ అనేది అంటే మనము సరైన నిర్ణయం అంచనా వేసి సరైన నిర్ణయం తీసుకునే ఆహ్, శక్తి అనేది మనలో ఉంది అని అర్థమవుతుంది. అంటే మనము ఎంతో క్లిష్టమైన ఈ జర్నీని అంటే 24 అవర్స్ జర్నీని మనం చేరగలిగాం. దా మనము చేసాము. అటు అంటే మనలో ఆల్రెడీ శక్తి ఉంది. ఇంకా ఆహ్, అన్ ఆహ్, ఆహ్, ఓకే. రైట్‌లో ఉంది అండం. ఆ రైట్‌లోకి వెళ్ళిన తర్వాత అక్కడ 3000 శుక్రకణాలుంటాయి. 3000 శుక్రకణాల్లో దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎక్కడ ఉంది గేట్? ఎక్కడ ఉందని గేట్ వెతుకుతూ ఉంటాయి. ఒక్క శుక్రకణం మాత్రం డేర్ చేసి ఓపెన్ చేసుకుంటది. గేట్‌ని ఓపెన్ చేసుకుంటది. మరి ఆ గేట్‌ని ఓపెన్ చేసుకొని అండంలోకి వెళ్ళిన శుక్రకణమే బేబీగా బర్త్ తీసుకుంటుంది కదా! అంటే అది నువ్వెలా చెప్పగలుగుతున్నావు అంటే, మరి మనం అలా బేబీగా వచ్చింది మనమే కాబట్టి. అంటే మనలో ఆ శక్తి ఉంది. మనలో డెసిషన్ మేకింగ్ ఉంది. క్రియేషన్ ఉంది. అంటే ఈ అవయవాలు ఏర్పడక ముందే మనలో ఆ శక్తి ఉంది. మరి మనం అనుకుంటాం. ఏదన్నా కష్టం వచ్చినప్పుడు, ఏదన్నా ప హ్మ్. పని కష్టంగా తోచినప్పుడు, మనం ఏం చేయలేము. నాలో శక్తి లేదు. నేను బలహీనురాలిని. నేను దేనికి పనికిరాను అనే ఆ భావనలు ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడు మనం ఇది గుర్తు చేసుకోవాలి. మన పుట్టక ముందు మనం చేసిన జర్నీని గుర్తు చేసుకుంటే, మనకి ఆ ఎనర్జీ, ఆ శక్తి అనేది వస్తుంది. మరి హ్మ్. ల ఆ! ఆంజనేయుడు, హనుమంతుడు సముద్రాన్ని చూసి దీన్ని దాటగలనా అమ్మో! అనేసి అనుకుంటాడు. అప్పుడు రాముడు అంటాడు, నా పేరును తలుచుకొని దూకేయి అనేసని అంటాడు. జై శ్రీరామ్ అనేసి శ్రీరాముడిని తలుచుకొని దూకేస్తాడు.
అప్పుడు లక్ష్మణుడు అంటాడు, "అన్నయ్య నీ పేరులో ఎంత శక్తి ఉంది, ఎంత పవర్ ఉంది" అనేసని అంటాడు. అంటే మనలో పవర్ ఉండడం కాదు. అంటే నా పేరులో పవర్ లేదు. అతనిలో పవర్ ఉంది. ఆ వ్యక్తిలో పవర్ ఉంది. ఆ పవర్ తనకు తెలీదు ఉన్నది అన్న విషయం తను మర్చిపోయాడు. కాబట్టి తనకి నా మీద విశ్వాసం ఉంది. ఈ విశ్వాసము, ఆ పవర్ కలిపితే ఆ చైతన్యం ఏర్పడింది అనేసని అంటాడు. ఎంత గొప్ప విషయం కదా! మనలో ఆల్రెడీ వికాసం చెందే ఉన్నాం. మనలో వికాసం ఉంది. కానీ మనకు తెలీదు. మనం దాన్ని తెలుసుకొని దాన్ని పునర్వికాసం చెందించుకోవడమే మరి మా మావిని తొలగించుకున్నట్టు, దుమ్ముని దులిపినట్టు, మరి పొగని తరిమేసినట్టు అవుతుందన్నమాట. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటారు, ఉద్ధరేణాత్మనాత్మనామని. అంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవరి మీద పడ్డ దుమ్ము వాళ్ళే తొలగించుకోవాలి. ఎవరిని ఎవరి ఆత్మని వాళ్ళే ఉద్ధరించుకోవాలి అనేసని అంటాడు. అంటే జస్ట్ ఒక ముసుగు ఉంది. ఆ ముసుగుని తొలగించుకుంటే చాలు. మనలో ఉన్న శక్తి అనేది బయటపడుతుంది. అంటే ఎవరో ఇచ్చేది కాదు మనకి శక్తి. మనలో అంతర్గతంగా ఉంది శక్తి. ఓం భీం బుష్ అనేసి అంటే ఆ శక్తి బయట నుండి మనకేం రాదు. అంటే మనలో శక్తి ఉంది ఆల్రెడీ. ఆ శక్తిని మేల్కొల్పాలి. ఆ మేల్కొల్పాలంటే 8 పాయింట్స్‌లో మనం ఉన్నామా లేదా అని చెక్ చేసుకోవాలి. ఆ 8 పాయింట్స్‌ని మనము ఆహ్, ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటి? సాధకుడు తన స్వతంత్ర ప్రవృత్తిని పెంచుకుంటూ ఉండాలి. సాధకుడు అంటే మనమే. ఏం చేయాలి? నిరంతరము తన స్వతంత్ర ప్రవృత్తిని పెంచుకుంటూ ఉండాలి. అంటే స్వతంత్రంగా ఉండడం అంటే ఏంటి? మనకు నచ్చినట్టుగా జీవించడం, మనకు నచ్చిన బట్టలు కట్టుకోవడం, మనకు నచ్చిన తిండి తినడం, నాకు నచ్చినట్టుగా ఉండడం కాదు. నువ్వు నోరు ముయ్ అంటే నీ నోరు ఆగిపోవాలి. నువ్వు మాట్లాడు అంటే మాట్లాడగలగాలి. అది స్వతంత్ర ప్రవృత్తి. అంటే మన ఇంద్రియాలన్నీ మన హ్యాండ్‌లో ఉండాలి. మన చేతిలో ఉండాలి. నువ్వు ఆగు అంటే ఆగాలి. చెయ్యి అంటే చేయాలి. అది స్వతంత్ర ప్రవృత్తి. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, పరాశరుడున్నాడు. పరాశరుడు ఆహ్, మనసుని డివైడ్ చేసి సాధన చేస్తూ ఉన్నాడంట అరణ్యంలో. అప్పుడు ఒక వేటగాడు ఒక జింకని తరుముకుంటూ అటువైపుగా వస్తాడు. అది ఆ వేటగాడు అడుగుతాడు. ఆహ్, హలో! హలో! ఇటు ఒక జింకొచ్చింది. ఎటు వెళ్ళిందో చూసారా మీరు అనేసి అడుగుతాడు. అతను కళ్ళు తెరిచే ఉంటాడు. కానీ అతను నేను చూడలేదని చెప్తాడు. అంటే ఏంటి నువ్వు కళ్ళు తెరిచే ఉన్నావు కదా! ఎందుకు చూడలేదు? ఆహ్, అంటే నేను మనసుని డివైడ్ చేశాను బాబు. మనసుని డివైడ్ చేసే ఉన్నాను. వెళ్తే వెళ్ళుండొచ్చు. కానీ నేను చూడలేదు అంటాడు. అంటే మనస్సుని డీయాక్టివేషన్ చేయాలి. యాక్టివే యాక్టివ్ కావాలి అంటే యాక్టివేషన్‌లోకి రావాలి. డీయాక్టివేషన్ చేస్తే డీయాక్టివేషన్‌లో ఉండిపోవాలి. అది మనం సాధించాలి. అదే స్వతంత్ర భక్తి అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'పరీక్షిత్ మహారాజు' ఉన్నారు. ఆయన వేటకి వెళ్ళాడట ఒకరోజు అరణ్యానికి. అక్కడ ఒక ముని ఆశ్రమానికి వెళ్ళాడు దాహమే. ఆ మునిని ఆ ముని ఏం చేస్తున్నాడు? ధ్యానంలో ఉన్నాడు. అంటే ఇదే. అంటే తన ఇంద్రియాలని డీయాక్టివేషన్‌లో ఉంచడానికి సాధన చేస్తూ ఉన్నాడనమాట. అప్పుడు ఆ పరీక్షిత్ మహారాజు అడుగుతాడు. స్వామి నాకు దాహంగా ఉంది. వాటర్ కావాలనేసి అడుగుతాడు. అతను ఏమి చప్పుడు చేయడు. అసలు ఉన్నాడు ఒక మనిషి నా ముందు ఉన్నాడన్న విషయాన్ని కూడా అతను గుర్తించడు. అప్పుడు రాజుకి కోపమొస్తుంది. ఎవరికైనా కోపమొస్తుంది కదా ఫ్రెండ్స్! మనకు కూడా కోపమొస్తుంది కదా! ఎవరైనా మనం మాట్లాడితే మనల్ని పట్టించుకోకుండా ఉంటే మనకి వెంటనే కోపమొచ్చేస్తుంది. అలాగే పరీక్షిత్ మహారాజుకి కూడా కోపమొచ్చి అక్కడే చచ్చి పడి ఉన్న పాము తీసి తన మెడలో వేస్తాడన్నమాట. అంటే ఆ ముని ఏం చేస్తున్నాడక్కడ? ధ్యానం చేస్తున్నాడు. ఏం ఏం చేస్తున్నాడు? తన ఇంద్రియాలని తన కంట్రోల్‌లో ఉంచుకోవడానికి తను సాధన చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం మాట్లాడొద్దు అని అనుకుంటే ఎవరొచ్చి ఎంత ప్రేరేపించినా మనం మాట్లాడకుండా ఉండగలగాలి. మనల్ని ఎంత రెచ్చగొట్టినా, ఎంత తిట్టినా మనము స్థిత ప్రజ్ఞతతో ఉండాలి.
అంటే స్థితప్రజ్ఞత రావాలి అంటే ఏం చేయాలి? మనం ధ్యానం చేయాలి. ధ్యానం చేసి 24 గంటలు ధ్యానం చేస్తామా? లేదు. మరి ఆ ధ్యాన స్థితిలోంచి బయటకొచ్చినా గాని, ఆ స్థితప్రజ్ఞత ధ్యానంలో ఉన్నప్పుడు ఉన్న స్థితప్రజ్ఞత మనలో ఉండాలి. బయటికొచ్చిన తర్వాత మనము మన చుట్టూ ఉన్న పరిస్థితులకి చూసి ఆహ్, సంతోషానికి పొంగిపోకుండా, దుఃఖం వస్తే కుంగిపోకుండా స్థితప్రజ్ఞతతో ఉండాలి. అలా అలా అలవాటు కావాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. సజ్జనులతో సాంగత్యం చేయాలి. స్వాధ్యాయం చేయాలి. ఈ 3 ఉంటే మనకి స్థితప్రజ్ఞత అనేది ఏర్పడుతుంది. అలా మన ఇంద్రియాలని మన కంట్రోల్‌లో ఉంచుకోవాలి. అయి ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మాండవ్య మహాముని. చాలా గ్రేట్ మాస్టర్. అతనికి ఆత్మ ప్రాణాయామం ఉంటే ఆయనలాగా ఉండాలి. మౌనం అంటే ఆయన్నే ఆయనని చూసి నేర్చుకోవాలి. ఆయన తన ఆశ్రమంలో మౌన దీక్ష తీసుకున్నాడు. ధ్యానం చేసుకుంటున్నాడు. ఒక రాజ్యంలో దొంగతనం చేసి రాజభవనంలో దొంగతనం చేసి ఆభరణాలు తీసుకొనొచ్చి ఇద్దరు దొంగలు అతని ఆశ్రమంలో పడేస్తారు. పడేసి దాక్కుంటారు. అయితే రాజభటులొస్తారు వాళ్ళ వెనకాల. వచ్చి ఆహ్, ఆ దొంగలతో పాటు, ఆభరణాలతో పాటు ఇతన్ని గూడా తీసుకెళ్తారు. ఎందుకు? ఇతను మాట్లాడడు. మరి ఈ దొంగతనం చేసిన వ్యక్తులు నీకు తెలుసా? నీకు తెలిసిన వాళ్ళేనా? నీకు వీళ్ళతో సంబంధం ఉందా? అని అడిగితే మాట్లాడడు. డీయాక్టివేషన్ చేసేసాడు. అంటే అతని ఇంద్రియాలని డీయాక్టివేషన్ చేసేసాడు. అందుకే మాట్లాడలేదు. మాట్లాడకుండా అలాగే ఉంటాడు. అప్పుడు వాళ్ళేం జేస్తారు? ఆ దొంగలతో పాటు ఈయనను కూడా తీసుకెళ్తారు రాజుగారి దగ్గరికి. అప్పుడు ఆ రాజ్యంలో ఎలాంటి శిక్షలుండేవంటే, తప్పు చేసిన వాళ్ళకి నడి బజార్‌లో అంటే 4 4 మార్గాలున్న కూడలిలో ఆహ్, 20 అడుగుల శూలాన్ని దించి, ఆ శూలం మీద కూర్చోబెడతారు. అలాంటి శిక్ష విధించేవాళ్ళనమాట. ఈ దొంగలతో పాటు అతనికి కూడా శిక్ష విధించారు. మరి మాట్లాడలేదు. "నువ్వు చేసావా?" అంటే, "లేదు, చేయలేదు" అనలేదు. మరి ఏమనుకుంటారు? మాట్లాడకపోతే తను గూడా వాళ్ళలో ఒకడనుకుని అతను శిక్ష విధించాడనమాట. అలా శూలం మీద కూర్చోబెడతారు. ఎక్కడైతే ఏంటి శూలం మీద కూర్చొని తను ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. 4 రోజులు మాట్లాడకూడదు అనుకున్నాడు. పెట్టుకున్నాడు. తను మాట్లాడలేదండి. అలా అట్లాగే ధ్యానంలో ఉన్నాడు. ఆ శూలము మీద ఇట్లా కూర్చోబెట్టినప్పుడు కొద్ది కొద్దిగా బరువుకి కొద్ది కొద్దిగా ఇలా శూలం పైకొచ్చేసి మనిషి చనిపోతారు. అలా ఇద్దరు దొంగలు చనిపోతారు. ఇతను జీవించే ఉంటాడు. అతని చుట్టూ పక్షులు తిరుగుతూ ఉండడం చూసి ఆ రాజు ఇతను మహాముని అనేసి గుర్తించి, "అయ్యా! నన్ను క్షమించండి. మీరు మాట్లాడకపోయేసరికి మీరు గూడా ఆ దొంగలతో పాటు ఆహ్, దొంగతనం చేసి ఉంటారనేసి భావించి శిక్షించాను. నన్ను క్షమించండి" అనేసి అడుగుతాడన్నమాట. అప్పుడు అడిగి ఆ శూలాన్ని కత్తిరించేసేసి అతన్ని విముక్తి చేసేస్తారు. అయితే అతన్ని అడుగుతారనమాట. రాజు అంత శిక్ష విధించాడు కదా! నువ్వు చేయని తప్పుకి శిక్ష విధించాడు. నీకు అతన్ని ఏమి అనలేదు. ఎందుకననేసని అడుగుతారు. తనతో ఉన్న శిష్యులు. అడిగితే అప్పుడంటాడు అతనెవరు శిక్షించడానికి. నా ప్రారబ్ధంలో అది ఉంది కాబట్టి అతనొచ్చాడు నా జీవితంలో. అంటే ఏదైనా విధిలో ఉంటే మనకి ఇది జరగాలి అని ఉంటే అది జరిగి తీరుతుంది. అది ఆహ్, వీళ్ళు, వాళ్ళు అంటే మనుషులిక్కడ నిమిత్త మాత్రులు. మనుషులు వాళ్ళ వల్లొచ్చింది, వీళ్ళ వల్లొచ్చింది అని మనము పగలు, ప్రతీకారాలు పెంచుకుంటాం. అంటే ఎవ్వరు అంటే మనము ఒక నాటకాన్ని వేయడానికొచ్చాము. మనము మన లైఫ్‌లో జరుగుతున్నదంతా నాటకము అన్న సత్యం తెలుసుకున్నప్పుడు ఆ స్థితప్రజ్ఞత అనేది ఏర్పడుతుంది. అంటే తన ప్రారంధంలో అది ఉంది కాబట్టి అతనొచ్చాడు. అతనెవరు నాకు శిక్ష విధించడానికి. నాకిది జరగాలని ఉంది కాబట్టి జరిగింది. ఆ తర్వాత అది ఎందుకు జరిగిందనేసి
యమధర్మరాజుకి ధర్మాన్ని నేర్పించాడు. అది వేరే విషయం. ఓకే. ఫస్ట్ పాయింట్ ఏంటి? మనల్ మనము నిరంతరము స్వతంత్ర ప్రవృత్తిని పెంచుకోవాలి. యాక్టివ్ కావాలంటే యాక్టివ్ కావాలి. డీయాక్టివేషన్ చేసేస్తే డీయాక్టివేషన్‌లో ఉండాలి. అలా మనము మన ఇంద్రియాలని మన వశంలో ఉంచుకోవాలి. నెక్స్ట్ పాయింట్ నిరంతరము ఉపేక్షని అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. మనలో ఉపేక్ష అనేది అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. ఉపేక్ష అనగానే ఓర్పు అనుకుంటారు. ఓర్పు కాదు. ఓర్పు వేరు, సహనం వేరు, ఉపేక్ష వేరు. ఓర్పు అంటే ఇది వీడింతే అని వదిలేయడం అండి. దాన్ని ఓర్పు అంటారు. సహనం అంటే ఇది నా కర్మ అని వదిలేయడం. అది గూడా కాదు. ఉపేక్ష అంటే ఆగడం. ఓకే. మారతాడు. ఇవాళ కాదు. రేపు ఓకే. రేపు మారొచ్చు. తర్వాత మారొచ్చు. తర్వాత, తర్వాత అని ఓపికగా ఉండడం. అది ఉపేక్ష. అంటే పరిస్థితులు ఇప్పుడు అనుకూలంగా లేదు. రేపు అనుకూలిస్తాయి. రేపు ఒకటంటూ ఉంది. మారుతుంది, మారుతుంది, మారుతుంది అని ఉపేక్షించడం. దాన్ని ఉపేక్ష అంటారు. అది మనలో అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. అది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ధర్మరాజు. ధర్మరాజు జూదానికెళ్తాడు. కౌరవులు శకుని మాస్టర్ ప్లానేసి దౌత్య క్రీడ అంటే ఆహ్, జూదానికి రమ్మనేసి ఆహ్వానిస్తాడు. జూదాన్ని ఆడడానికి వెళ్తారు. హస్తినపురానికి. అప్పుడు ఆ జూదంలో అన్నీ కోల్పోతాడు. తన రాజ్యాన్ని కోల్పోతాడు, సోదరులను కోల్పోతాడు, తనని తాను కోల్పోతాడు, భార్యను తాకట్టు పెట్టేస్తాడు. ఆ తర్వాత ద్రౌపది మాస్టర్ అంటే లాజికల్‌గా ఆలోచించి నా నా తాకట్టు చెల్లదనేసి వాళ్ళతోడు వాదించి విడిపించుకొని వచ్చేస్తుంది. వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు తీసుకుంటుంది. భర్తలను విడిపిస్తుంది. రాజ్యాన్ని తీసుకుంటుంది. మళ్ళీ దౌత్య క్రీడకి పిలుస్తారు. రెండోసారి. రెండోసారి దౌత్య క్రీడకి పిలిచినప్పుడు ఆహ్, వెళ్ళడానికి సన్నద్ధమవుతాడు ధర్మరాజు. అప్పుడు ద్రౌపది మామూలు పెళ్ళంలాగానే చెడామడా తిట్టేస్తుంది. "నీకసలు బుద్ధి లేదా? జ్ఞానం లేదా? ఒకసారి పోయి ఓడిపోయి వచ్చావు. హ్మ్. మళ్ళీ పిలిస్తే మళ్ళీ ఎట్లా వెళ్తున్నావు నువ్వు? నీకసలు బుద్ధి లేదు. అది లేదు, ఇది లేదని" తిడుతుందనమాట. అంటే అప్పుడు ధర్మరాజు అంటాడు, "ఇది విధి. అంటే ఒక పని మన ముందుకి పదే పదే వస్తుందంటే, అది విధి యొక్క డిజైన్. దీన్ని మనము తప్పించుకోలేము. మన డిజైన్‌లో ఉంది ఇది. నాతో పాటు మీ ఐదుగురు అంటే నా సహోదరులు, నువ్వు, నేను అందరము అరణ్యానికి వెళ్ళాలి. సమస్తము కోల్పోయి మనం అరణ్యానికి వెళ్ళాలి. అది మన డిజైన్‌లో ఉంది" అంటాడు. అంటే "నీకు ముందే తెలుసా?" అంటే, "ఆ! ముందే తెలుసు." ఎందుకంటే తనకు సత్యం తెలుసు కాబట్టి. తనకి వెనక్కి వెళ్లి చూసుకున్నాడు కాబట్టి. అంటే వెనక్కి వెళ్ళాలి. మనకి ఉపేక్ష రావాలి అంటే, మన జీవితంలో ఏదైనా సమస్యొచ్చినప్పుడు, నా ప్రారబ్ధం నాకు జరగాలనుంది జరిగింది. సహనం, ఓర్పు అంటాం. అదన్నీ డ్రామా. ఉట్టి డ్రామా. మనము ఏం చేసాం? గతంలో ఓహో! నా భర్త ఎందుకు హింసిస్తున్నాడిప్పుడు? నేను గతంలో అతని పీక్కు తిన్నాను కాబట్టి ఇప్పుడు హింసిస్తున్నాడు. సత్యాన్ని తెలుసుకోవాలి. వెనక్కి వెళ్ళాలి. బిహైండ్ స్క్రీన్ ఏం జరిగిందో చూసుకోవాలి. స్క్రీన్ మీద మనం కరెక్ట్‌గానే ఉన్నాం. కానీ బిహైండ్ స్క్రీన్ ఏం జరిగింది? మనం ఎనక్కి వెళ్తేనే మనకి ఉపేక్ష అనేది వస్తుంది. మనము సత్యం తెలుసుకుంటే ఉపేక్ష రాక ఇంకేం వస్తుంది? కాబట్టి మనం వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్తేనే ఆ ఉపేక్ష వస్తుంది. అలా తను సత్యాన్ని తెలుసుకున్నాడు కాబట్టి తనలో అంత ఉపేక్ష. ఓకే. నీకు నీ రాజ్యాన్ని లాక్కున్నారు. ఆ! నిన్ను అడవిలో పాలు చేశారు. అయినా గాని నీకెంత ఉపేక్ష ఉంది. నువ్వు వాళ్ళ మీదకి కాలు దుయ్యలేదు. లాక్కొని వెళ్ళిపో అనంగానే వెళ్ళిపోయావు అనేసనంటే, ధర్మరాజు అంటాడు, "నాది ఏం ఉపేక్ష? నాకంటే గొప్ప మాస్టరున్నారు సృష్టిలో" అంటాడు. అంటే తనకంటే గొప్ప మాస్టర్ సృష్టిలో ఉన్నారా? ఆహ్, ఎవరు వాళ్ళు అనేసి అడుగుతారనమాట. ఎవరు వాళ్ళు అనేసనంటే, అదిగో అటు చూడు అనేసని అంటాడు. అంటే మన ఇంట్లోనే ఉంటది ఆ ప్రాణి.
సాలెపురుగు. అట్లా పైకి చూడగానే సాలెపురుగండి. అది ఆహ్, తన జీవనం సాగించడానికి, తను బ్రతకడానికి ఒక ఆహ్, అంటే ఒక జాలిని అల్లుతుంది. బూజు, బూజు అంటాం మనం. ఇంట్లో బూజు పట్టింది, దాన్ని క్లీన్ చేయాలంట. అయితే అది అల్లడానికి దాంట్లో అటువైపు వచ్చిన పురుగులు, ఈగలు, దోమలు దాంట్లో చిక్కుకుంటే దాని ఆహారం అది తిని అది జీవిస్తుంది. దాని జీవనోపాధి. అది జీవించాలంటే ఆ నెట్‌ని అల్లుకోవాలి. అది అల్లడానికి ఎంత సమయం పడుతుంది? కొన్ని రోజులే పడతాయి. ఒక వారం పడతది. దాని నెట్ అల్లడానికి. అలాంటిది మనం ఒక్క క్షణంలో ఇలా అంటాం చీకటితో. అప్పుడు అది ఏం చేస్తుంది? తిరగబడుతుందా? గుర్రున చూస్తుందా? లేదు. సైలెంట్‌గా పక్కకెళ్ళి నిల్చుంటుంది. మనం క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత మళ్ళొచ్చి తన పని తాను చేస్తుంది. మళ్ళీ అల్లుకుంటుంది. మళ్ళీ. అంటే దానిది ఎంత పెద్ద ఉపేక్ష. అసలు సృష్టిలో ఏ ప్రాణైనా మనము ఎదురు తిరుగుతుంది. ఇప్పుడు మనము చెట్టు మీద గూడు పెట్టింది కాకి. మనం చెట్టెక్కి గూడు దగ్గరికెళ్ళంగానే అది పొడుస్తుంది, అరుస్తుంది, పొరుస్తుంది. ఈవెన్ పిరికిదనుకునే పిల్లి కూడా ఎటు పోవడానికి ఆస్కారం లేదు. రూమ్‌లో ఉందనుకోండి, ఎగబడుతుంది. పులిలాగా ఎగబడుతుంది పిల్లి గూడా. అంటే సృష్టిలో ప్రతి ప్రాణి ఎంతో కొంత ఆహ్, అంటే రివర్స్ తిరుగుతుంది. కానీ సాలెపురుగు మన వంక గుర్రుగా కూడా చూడదు. ఎంత సైలెంట్‌గా ఉంటుందంటే, ఇలా మనం తీయగానే పక్కకెళ్ళి అదంతా క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెల్లగా వచ్చి తన పని తాను చేసుకుంటది. అంత ఉపేక్ష దానికి. మనకు మాస్టర్. మనం దాన్ని మాస్టర్‌గా తీసుకోవాలి. మన ఉపేక్ష నేర్చుకోవాలంటే దానిలో ఉండాలి. అలా మనము ఉపేక్షని అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. నిరంతరం అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. ఓకే. థర్డ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఇది. సాధకుడు తనలో స్వాతిశయాన్ని నాశనం చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు నాశనం చేస్తూ ఉండాలి. స్వాతిశయం అంటే సెల్ఫ్ ఐడీ. నేను అనే అహంకారం. ఇప్పుడు మనం కాస్త ధ్యానం చేయగానే, కాస్త క్లాసెస్ చెప్పగానే మనలో నేను అనే అహంకారం వస్తుంది. ఆహ్, మనల్ని ఎవరైనా పొగిడినప్పుడు సంతోషంతో అది వచ్చేస్తుంది. ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. స్వాతిశయం అనేది వచ్చేస్తుంది. దాన్ని ఎప్పటికప్పుడు నాశనం చేస్తూ ఉండాలి. అంటే ఒక ఎగ్జాంపుల్ సార్ చెప్పారు. సార్ ఒక సభకి వెళ్ళాడంట. ఆహ్వానించారు. మీకు సత్కారం చేయాలి సార్ రండి అనేసి. తనతో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురిని ఆహ్వానించారు. అందరికి శాలువలు కప్పుతున్నారు. మెమంటో ఇచ్చి డ డబ్బులు ఇస్తున్నారన్నమాట. అంటే 1116 ఎంతో ఇస్తారు కదా! అభిమానం కొద్దీ. అలా ఇస్తూ ఉన్నారు ఒక్కొక్కరికి. సార్‌కిచ్చారు. థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ అని తీసుకొని పక్కకు పెట్టేసారు. ఒక గురువున్నారు. ఆ గురువుకి శాలువ కప్పు వద్దండి. డబ్బులు ఇవ్వకపోతే వద్దండి. ఆహ్, మెమంటో ఇవ్వకపోతే వద్దండి. నాకివన్నీ నచ్చవండి అనేసి అనేసరికి సార్‌కి కోపమొచ్చేసింది. ఏంటది? ఆ! కసిరించుకున్నాడంట. ఏంటది? నువ్వు నీకొద్దైతే తీసుకొని పక్కన ఇవ్వు. నాకివ్వు. లేకపోతే పక్కనోళ్ళకివ్వు. అంతేగాని నాకొద్దు అని అతిశయం ఏంటి? అంటే నాకు వద్దు అన్నామంటే ప్లీజ్ పొగడవా కొంచెం? అదే పెద్ద స్వాతిశయం. వద్దు అన్నామంటే అది పెద్ద స్వాతిశయం. అంటే నన్ను పొగడ పొగడండి ప్లీజ్ అని అడిగినట్టు. అది మనము ఎప్పటికప్పుడు నాశనం చేస్తూ ఉండాలి. ఎలా అంటే ఉండాలి. స్వాతిశయం అనేది ఉండాలి. ఆ! ఓకే. మీరు చాలా చెప్పారు మేడం అనేసని అన్నారనుకో థాంక్ యూ. ఓకే. అని దాన్ని ఆస్వాదించాలి. ఓకే. ఆ తర్వాత దాన్ని వదిలేయాలి. ఎందుకంటే తర్వాత మర్చిపోతారు మీరు. మీరు మళ్ళీ కనబడడం కూడా కనబడరు. కాబట్టి ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. రేపొద్దున వాళ్ళు పట్టించుకోరన్న సత్యాన్ని తెలుసుకుంటే ఆ స్వాతిశయం అనేది నాశనం. అలా మనలో ఉన్న స్వాతిశయాన్ని ఎప్పటికప్పుడు నాశనం చేసుకుంటూ ఉండాలి. ఆహ్, బెస్ట్ ఎగ్జాంపుల్ సినీ యాక్టర్స్. సినీ యాక్టర్స్ ఒక సినిమా ఆహ్, అంటే
ఆహ్, ఒక మంచి పేరొచ్చిందంటే వాళ్ళకి ఎంతమంది అభిమానులో చాలా చేశారు. అది చేశారు, ఇది చేశారని వాళ్ళ చుట్టూ చేరుతారు. అంటే వాళ్ళకి ఒక ఉన్న స్థాయిలోంచి ఉన్నత స్థాయిలోకి వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు దానికి అలవాటు పడిపోతారనమాట. ఒక్క అపజయం కలగగానే ఆహ్, వాళ్ళెవరు దాన్ని గుర్తుంచుకోరు. అంతకుముందు సాధించిన విజయాన్ని గుర్తించుకోరు. గుర్తించుకోకుండా ఎవరు పట్టించుకోరు. వదిలేస్తారు. దానికి మనస్తాపం చెంది ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళున్నారు సినీ ఫీల్డ్‌లో. అంటే మనలో సాతిశయం అనేది ఉండాలి. దాన్ని ఎలా ఉంచాలంటే తిని పారేసిన విస్తరాకులా చూసుకోవాలి. మనం భోజనం చేస్తాం విస్తరాకులో. దాన్నేం చేస్తాం తిన్నాక మలిచి వీధిలో పడేస్తాం కదా! అలా ఉండాలి. అంటే సాతిశయం అనేది ఉండాలి. కానీ అది తిని పాడేసే విస్తరాకులా ఉండాలి. మనము చెరుకు ముక్క తింటాం. అది అంటే దాని రసాన్ని పీల్చుకునే దాకానే అది మన నోట్లో ఉంటుంది ఆ ముక్క. ఆ తర్వాత రసమంతా తీసుకున్న తర్వాత ఏం చేస్తాం దాన్ని ఊంచేస్తాం కదా! అలా మన నోట్లో ఉండే ఆ! ఆ చెరుకు ముక్కలా ఉండాలి. తిని పడేసే విస్తరాకులా ఉండాలి. అలా మనము స్వాతిశయాన్ని ఎప్పటికప్పుడు నాశనం చేసుకుంటూ ఉండాలి. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ గాడిద. గాడిద ఒకరోజు అడవిలో చెరుకు గడలు తింటూ ఉంటుంది. ఆ పక్కనే సింహం నిద్రపోతూ ఉంటుంది. గాఢ నిద్రలో ఉంటుంది. అది చాలా సంతోషం వేసి ఘాండ్రమని అరుపు పెడుతుంది. పెట్టగానే ఏదో శబ్దం, పెద్ద శబ్దం వినపడేసరికి ఆ పులి ఉలిక్కిపడి లేస్తుంది. ఉలిక్కిపడి దూరంగా ఉన్న ఆ గాడిదని చూసి ఏదో జంతువు అనుకోని పరిగెడుతుందనమాట. అంతే కదా! మనం కూడా నిద్రలో లేపారనుకో ఉలిక్కిపడి లేస్తాం. ఎంత బలవంతుడైనా గాని ఉలిక్కిపడి లేస్తారు కదా! అలా అది ఏదో జంతువు అనుకోని నిద్రలో ఉంది గదా! అది భయపడి ఉరుకుతూ ఉంటుందనమాట. ఇది ఊరుకోవచ్చు గదా! గాడిద అరుపు అనేసి అందరూ తిడతారు. అలాంటి నా అరుపుకే సింహం పరిగెడుతుంది. అబ్బబ్బా! నేనెంత గొప్పదాన్ని అనుకుంది. అనుకోని దాని ఎనకాల సింహం వెనకాల పరిగెట్టడం మొదలుపెట్టింది. గర్ 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 అని అరుచుకుంటూ. ఆహ్, అలా అంటే సాతిశయం. నా అరుపు విని పారిపోయిందది. పరిగెత్తింది. సింహం లాంటిది పరిగెత్తింది. అనేసి స్వాతిశయంతో దాని ఎనకాల అలా పరిగెత్తినప్పుడు అది నిద్రలోంచి మేలుకొని కాసేపు అయినంక తేరుకొని సింహము వెనక్కి ఆగుతుందన్నమాట. ఆగి వెనక్కి తిరిగి చూస్తుంది గాడిద. అది కామ్‌గా ఉండి దాని దగ్గరకొచ్చిన తర్వాత దాన్ని చంపేసి తినేస్తుంది. అంటే మనలో సాతిశయము ఉంటే మనము పతనమైపోతాం. సింహం నోట్లో ఆహారంగా మారతాం. కాబట్టి మనలో సాతిశ్రయాన్ని ఎప్పటికప్పుడు నాశనం చేసుకుంటూ ఉండాలి. ఇప్పటివరకు మనం 3 నేర్చుకున్నాం. ఒకటి మనలో స్వతంత్ర ప్రవృత్తిని నిరంతరము స్వతంత్ర ప్రవృత్తిని పెంచుకుంటూ ఉండాలి. నిరంతరము ఉపేక్షను పెంచుకుంటూ ఉండాలి. మూడోది మనలో స్వాతిశయాన్ని నిరంతరము నాశనం చేస్తూ ఉండాలి. నిరంతరము అనే పదాన్ని ఉపయోగించారు సార్. నిరంతరము అంటే ఎప్పటికప్పుడు ఇది పడిపోతూనే ఉంటుంది. మనం లేపుతూ ఉండాలి. పడిపోతూనే ఉంటది. లేపుతూ ఉండాలి. అలా నిరంతరము దాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ నాలుగో పాయింట్. సాధకుడు సద్గుణాల పునాదులను నిర్మించుకోవాలి. సాధకుడు ఏం చేయాలి? సద్గుణాల పునాదులను నిర్మించుకోవాలి. అంటే మనం ఎంత ఇన్నర్ జర్నీలు చేసినా, ఎంత ఎన్ని కాంతి లోకాలు తిరిగినా, ఎంత శక్తి ఉన్నా కానీ సద్గుణాలు లేకపోతే పడిపోతాం. ఆత్మ వికాసం అనేది పడిపోతుంది. కాబట్టి మనలో ఏం పెంచుకోవాలి? సద్గుణాలని పెంచుకోవాలి. సద్గుణాలంటే ఏంటి? విశ్వాసము, నిజాయితీ, విమర్శించకుండా ఉండడం, వాక్‌శుద్ధి. ఈ వీటిని మనం పెంచుకుంటే మనము మనలో ఆత్మశక్తి అనేది పెరుగుతుంది. ఆత్మ వికాసం అనేది పునర్వికసిస్తుంది. ఆ వికసించడానికి మనము ఎప్పుడూ ట్రై చేస్తూ ఉండాలి. కా వాటిని అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణుడు. కర్ణుడు అంటే ఆహా! కర్ణుడు కాదు. సారీ. రాముడు. రాముడు లంక మీదకి దండెత్తి వెళ్తాడు కదా! అప్పుడు విభీషణుడు అన్నతోటి విభేదించి
రాముడు మంచివాడు. తన భార్యని తనకిచ్చేసేయి అని అన్నకి నచ్చజెప్తాడు. యుద్ధం వద్దు. యుద్ధం వల్ల నష్టం జరుగుతుంది. రాజ్యాన్ని కోల్పోతావు. సహోదరుడిని కోల్పోతావు. అందరిని కోల్పోతావు. నాశనం జరుగుతుంది అని ఎంతో నచ్చజెప్తాడు అన్నకి. చెప్తే, "ఏ డూడ్ నువ్వు నాకు చెప్తావా?" అనేసి తనని రాజ్యం నుంచి బహిష్కరించేస్తాడు రావణాసురుడు. అప్పుడు రావణాసురుడు బహిష్కరిస్తాడు కదా! విభీషణుడు బయటకొచ్చేస్తాడు. శ్రీరాముడి దగ్గరకొస్తాడనమాట. "రామా నన్ను నువ్వు యుద్ధం చేయకు. నీ భార్య నీకు తిరిగి ఇవ్వని నా అన్నకి నచ్చజెప్పాను. కానీ వినలేదు. నన్ను రాజ్య బహిష్కరణ చేశారు. నేను మీ దగ్గరికొచ్చాను. రా యుద్ధంలో మీ తరఫున నేను ఆహ్, పో పాల్గొంటాను" అనేసని అంటాడు. అప్పుడు రాముడు ఆహ్, ఆహ్, ఎంత తెలివి తక్కువోడేంటి అసలు రావణాసురుడు. ఎన్నో విద్యలు తెలుసు. శాస్త్ర జ్ఞానం ఉంది. మహా పండితుడు, శక్తివంతుడు, బలవంతుడు. అటువంటి రావణాసురుడు యుద్ధ సమయంలో ఆ మంత్రిని బయటికి తరిమేశాడు. అంటే ఆ రాజ్యంలో ఉన్న లోటుపాట్లు అన్నీ తెలుసు అతనికి. అన్నీ తెలిసిన వ్యక్తిని కారాగారంలో ఉంచాలి. కానీ తను రాజ్య బహిష్కరణ చేశాడు. ఎంత తెలివి తక్కువవాడు అనేసి అనుకున్నారు. కానీ తనే స్వయంగా నిర్ణయం తీసుకోకూడదని మంత్రిమండలిని పిలిచి వాళ్ళందరిని కూర్చోబెట్టేసి సుగ్రీవుడిని, ఆహ్, లక్ష్మణుడిని, హనుమంతుడిని అందరిని కూర్చోబెట్టి అడుగుతాడు. ఇప్పుడు విభీషణుడొచ్చాడు. మనతో కలిసి యుద్ధం చేయడానికి. మనం యుద్ధం చేయాలనుకుంటున్నాం. మనతో కలిసి యుద్ధం చేయడానికి విభీషణుడొచ్చాడు. అతన్ని మన జట్టులోకి తీసుకోవాలా? వద్దా? అనేసి అడుగుతాడు. అడిగినప్పుడు అందరూ ఆహా! ఓహో! ఎంత గొప్ప అవకాశము. ఆహ్, మనకి చాలా మంచి అవకాశం కలిసొచ్చిందనేసి అంటారు. కానీ ఒక్క సుగ్రీవుడు మాత్రం మొహం మార్చుకొని కూర్చుంటాడు. అప్పుడు అడుగుతాడు రాముడు, "ఏంటి సుగ్రీవా ఆహ్, నీ అభిప్రాయం ఏంటి? నువ్వు కూడా చెప్పు. తనని తీసుకుందామా? వద్దా? మన జట్టులోకి" అనేసి అడుగుతాడు. అప్పుడు సుగ్రీవుడు అంటాడు, "రామ తన అన్నని వెన్నుపోటు పొడిచి మన దగ్గరకొచ్చాడు. మనకు సహాయం చేసుకో" అంటున్నాడు. రేపు పొద్దున మనల్ని వెన్నుపోటు పొడవడని ఏంటి నమ్మకం? ఎందుకు తీసుకోవాలి అనేసని అంటాడు. వెంటనే రాముడు హనుమంతుడి దిక్కు చూసుకొని ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకొని నవ్వుతారు. పక్కనే నవ్వుతారు. అంటే ఎందుకు నవ్వాడు? ఆహ్, 6 నెలల క్రితము తను పొడిచిందదే. అంటే అన్నకి వెన్నుపోటు పొడిచి తన రాజ్యాన్ని త చేజిక్కించుకొని తనకు సహాయంగా యుద్ధం చేయడానికొచ్చారు కదా! తను చేసిందేం వాలి ఆహ్, బలవంతుడు కాబట్టి తనని రాజ్యం నుంచి బహిష్కరించేసి తన భార్యని, రాజ్యాన్ని సొంతం చేసుకొని అనుభవిస్తున్నాడనే కదా! రాముడి సహాయం తీసుకొని అతన్ని వధించి తన భార్యని, రాజ్యాన్ని కైవసం చేసుకున్నది. మరి అటువంటి వ్యక్తి ఇప్పుడు రా విభీషణ్‌ని విమర్శిస్తున్నాడు. ఎక్కడుంది సద్గుణాల సంపద తనలో? అంటే ఈ తనలో ఆ విమర్శ ఎందుకొచ్చింది? అప్పటి వరకు ఏమనుకున్నాడు యుద్ధం జరిగితే లంకకి పక్కనున్న దేశం నాదే కాబట్టి రాజ్యాన్ని గెలిచిన తర్వాత రాముడు ఇక్కడే ఉండి పరిపాలించాడు. పరిపాలించలేడు కాబట్టి తను ఇక్కడ ఉండి రాజ్యాన్ని పరిపాలించలేడు కాబట్టి తనకే ఇవ్వాలి. ఇస్తే తనకే అప్పగించి వెళ్ళాలి. కాబట్టి అన్న ఆశ ఉంది కదా! దానివల్ల తను విమర్శించగలిగాడన్నమాట. ఇప్పుడు విభీషణుడొచ్చాడు. లైన్‌లోకి ఎవరొచ్చారు? విభీషణుడొచ్చాడు. అంటే యుద్ధం గెలిచిన తర్వాత ఎవరికిస్తారు రాజ్యాన్ని? లంకా రాజ్యాన్ని విభీషణుడికిస్తారు. కాబట్టి అతను తనని విమర్శించాడన్నమాట. ఈ సృష్టిలో ఎవరు ఎవరిని విమర్శించడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ గతాన్ని వాళ్ళు చూసుకుంటూ విమర్శించలేరు. ఒకప్పుడు తను అదే అయ్యుంటాడు అన్న సత్యం తెలుస్తుంది. కాబట్టి ఎవరిని విమర్శించకూడదు. మనం కూడా ఇప్పుడు చెప్తున్నామంటే వ ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని చెప్పుకోవడానికే చెప్తున్నాం. విమర్శించట్లేదు ఇప్పుడు. సుగ్రీవుడిని విమర్శించట్లేదు. సు సుగ్రీవుడు లక్షణాలు తెలుసుకుంటున్నాడు. ఎలా ఉండాలి? సుగ్రీవుడిలాగా ఉండకూడదు
అనేది నేర్చుకుంటుంది. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్. ఎప్పుడు నైపుణ్యం గల పనినే చేస్తూ ఉండాలి. ఎప్పుడు నిరంతరం నైపుణ్యం గల పనిని చేస్తూ ఉండాలి. అంటే ఏ పని చేయకుండా ఖాళీగా ఉండాలి. ఖాళీగా ఉంటే ఖాళీగా ఉన్న మైండ్ డెవిల్స్ అంటే ఇది సరిగ్గా గుర్తు రావట్లేదు. డెవిల్స్ ఉంటాయనేసనంట. అంటే ఖాళీగా ఉండకూడదు. ఎప్పుడు పని చేస్తూ ఉండాలి. నైపుణ్యం గల అది కూడా నైపుణ్యం గల పనినే చేస్తూ ఉండాలి. మనకి తెలుగులో ఒక సామెత ఉంది. పని లేని మంగళవాడు పిల్లిదల కొరిగినట్టు అని. తెలిసన్నారో తెలియదన్నారో తెలీదు కానీ ఇది సరైన పదం. అంటే కరెక్టే. తను పని లేదు. నైపుణ్యం పోతుంది గదా! పని లేకపోతే సో, ఖాళీగా కూర్చున్నాడంటే కొద్ది రోజులకి నైపుణ్యం పోతుంది. ఎప్పుడు తను క్రాఫ్ట్ చేస్తూ ఉంటే ఆ పనిలో నైపుణ్యం పెరుగుతుంది. కానీ క్రాఫ్ట్ చేయకుండా అలా కూర్చుంటే ఏం ఏం జరుగుతుంది? తన నైపుణ్యాన్ని పోగొట్టుకుంటాడు. కాబట్టి పిల్లిని తీసుకొచ్చి దాన్ని చక్కగా క్రాఫ్ట్ చేశారు. అది తప్పెలా అవుతుంది? కరెక్టే. మనము నైపుణ్యం ఉన్న పనిని చేస్తే ఏం కాదు. నైపుణ్యం అదే మంగళవాడు రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో వేలు పెడతా అది తప్పు. అంటే దేంట్లో నైపుణ్యం ఉంది తనకి? క్రాఫ్ట్ చేయడంలో నైపుణ్యం. ఆ పనినే చేయాలి. బిజినెస్‌లో వేలు పెట్టాడనుకో నష్టం కలుగుతుంది. కాబట్టి అట్లా కరోనా వచ్చిన టైంలో ఎంతో మంది టీచర్స్ పని లేక రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో అప్పులివ్వడంలో వేలు పెట్టేసి తమకు నైపుణ్యం లేదు. కొంతమంది ఉంటారు. అప్పులిచ్చి, వడ్డీలకిచ్చి వడ్డీల మీద బతికే వాళ్ళుంటారు. వాళ్ళకి దాంట్లో నైపుణ్యం ఉంది. మ అంటే ఏ పని చేసేవాళ్ళు అదే పని జేయాలి. అలా తెలియని దాంట్లో వేలు పెట్టి నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా మనకి తెలియని పని చేయకుండా, మనకి తెలిసిన పనిని చేస్తూ మన నైపుణ్యాన్ని పెంచుకోవాలి. ఇంకోటి సిక్స్త్ పాయింట్ ఏంటంటే అపనమ్మకం కలిగించే వాళ్ళకి దూరంగా ఉండాలి. అపనమ్మకం. అంటే మనలో నమ్మకం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది కదా! ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని దూరం చేసే వ్యక్తులకు చాలా దూరంలో ఉండాలి. ఎందుకంటే నెగెటివ్ ఫోర్స్ అనేది ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందంటే నెగెటివ్ ఫీలింగ్ మనం మన మీద దాని ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము మాంసాహారం తినకూడదు అని ప్రచారం చేస్తాం కదా! అంటే మాంసాహారం తినకుంటే ఎట్లా? జీవులన్నీ ఎక్కువైపోయి ఆహ్, ప్రపంచం నాశనం అయిపోతుంది. అది ఇది అనేసి ఎన్నో చెప్తా ఉంటాం. అంటే వాళ్ళకి చెప్పాలి. మనం చెప్పేది చెప్పాలి. కానీ వాళ్ళతో వాదించకూడదు. చర్చించాలి. చర్చ వేరు, వాదించడం వేరు. వాదిస్తే వాళ్ళు అది కాదు, ఇది కాదు, అది అనేసి మ మన నమ్మకాన్ని కూడా అవునా! అనేసి మనమే ఆశ్చర్యపోతాం. వాళ్ళు వాదించే వాదన చూస్తే, వింటే మనకే అనుమానం కలుగుతుంది. అవునా! అనేసి మనము దాని నుంచి బయటికి వచ్చేస్తామనమాట. అంటే మన నమ్మకాల్ని, మన విశ్వాసాన్ని కి నష్టం కలిగించే వ్యక్తులకి, మనుషులకి దూరంగా ఉండాలి. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా సరే గెట్ ఔట్ అనాలి. మన జీవితంలో వాళ్ళకి సహనం కల్పించకూడదు. ఎందుకు? కర్ణుడు, శల్యుడే తీసుకుందాం. కర్ణుడిని తిట్టేవాడు శల్యుడు. శల్యుడెవరు? ఒక రాజ్యానికి రాజు. కానీ ఎప్పుడు తనని అవమానిస్తున్నాడని అది దుర్యోధనుడు ఆగ శల్యుని తీసుకొచ్చి కర్ణుడికి సారథిని చేస్తాడన్నమాట. అంటే యుద్ధంలో రథం నడిపే పనిని అప్పగిస్తాడు. నా నా మిత్రుడిని తిడతావా అని. అది శిక్ష వేశాడనుకున్నాడు. దుర్యోధనుడు శల్యుడికి శిక్ష వేశాడనుకున్నాడు. కానీ అది శాపంగా మారింది కర్ణుడికి. ఆహ్, అంటే కర్ణుడిని ఎప్పుడు అవమానించేవాడన్నమాట. రథాన్ని తొందరగా తీసుకెళ్ళు అంటే, నాకు తొందరగా వెళ్ళడం రాదు. నేను ఇంతే వెళ్తాను. నువ్వు కావాలంటే నువ్వు నడుపుకో అనేవాడు. ఒక రథసారథి అలా మాట్లాడొచ్చా? మాట్లాడకూడదు కదా! అంటే మనకి అనుకూలంగా లేని వ్యక్తులని మన దగ్గర ఉంచుకోకూడదు. దీనివల్ల ఏమర్థమవుతుంది? మన నమ్మకాన్ని, మన ధైర్యాన్ని నష్టపరిచే వ్యక్తులని
మన దగ్గరలో ఉంచుకోకూడదు. అతను ఎప్పుడు అవమానిస్తూ ఉండేవాడు. నేను రథం మెల్లగానే నడుపుతా. నాకు ఇంతే నడపవచ్చు. నేను ఇలాగే నడుపుతా. ఇష్టముంటే ఉండు లేకపోతే నువ్వే నడుపుకో అనేవాడు. ఇట్లా బాణాన్ని వెక్కపెట్టగా, "అబ్బో! నీకు బాణం గూడా ఎక్కుపెట్టడం వచ్చా?" అనేవాడు. "ఏది మామ నన్ను అవమానిస్తున్నావా?" "నీకు అవమానం అంటే కూడా తెలుసా? సూతపుత్రుడివి. నీకు అవమానం ఎక్కడ? నువ్వసలు ఎవరికి పుట్టావో నీకు తెలుసా?" అనేసి అవమానించేవాడు. ఇట్లా తనని కర్ణుడు ఓడిపోవడానికి ముఖ్య కారణం శల్యుడే. తన రథము బురదలో చిక్కుకుంటే బురదలోంచి తీద్దాం రా మామ అనేసనంటే, "నేను రాను. నేను అట్లాంటి పనులు చేయను. నేనెవరిని రాజుని. ఏదో దుర్యోధనుడు చెప్పాడంటే నీకు రథాన్ని నడపడానికి ఒప్పుకున్నా. అంతేగాని నేను అలాంటి పనులు చేస్తానా? నేను చెయ్యనంటాడు." అట్లా మన విశ్వాసానికి నష్టం కలిగించే వ్యక్తులు ఎంత గొప్ప వాళ్ళైనా గానీ మన పక్కన ఉంచుకోకూడదు. గెట్ ఔట్ అన్నారు. ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు అసలు ఈ రోజుల్లో పిల్లలు ఇది బాగా అలవాటు చేసుకోవాలి. వాళ్ళు ఎంతో కష్టపడి చదువుతూ ఉంటారు. వాళ్ళకి రకరకాల కోరికలుంటాయి. నేను డాక్టర్‌ని కావాలి, నేను ఇంజినీర్‌ని కావాలి, నేను అది కావాలి, నేను ఇది కావాలనేసి వాళ్ళకి కోరికలుంటాయి. అలాంటి వ్యక్తుల వద్దకి ఆహ్, అంటే నెగెటివ్‌గా మాట్లాడే వ్యక్తులు వస్తూ ఉంటారు. ఒక ఆంటీనో, అంకులో వస్తారు. "ఎందుకురా అది చదివితే ఏమొస్తుంది? దాంట్లో జాబులు రాక ఇప్పటికే చాలా మంది నిరుద్యోగంతో ఉన్నారు. అది చదివితే ఎట్లా? అది ఇట్లా, ఇట్లా" అనేసి ఏదో నెగెటివ్ మాటలు మాట్లాడతారు. అటువంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. వాళ్ళని అవసరమైతే కాఫీలో కారం పొడి కలిపి ఇచ్చేయాలి. వాళ్ళు మళ్ళీ ఇంకోసారి రారు. అట్లా మనకి నెగెటివ్‌గా మాట్లాడి మన శక్తిని మన విశ్వాసాన్ని నష్టం కలిగించే వ్యక్తులకి చాలా దూరంగా. ఓకే. నెక్స్ట్ సెవెంత్ పాయింట్. సెవెంత్ పాయింట్ నిరంతరం అధిష్టానం పట్ల విశ్వాసం, నమ్మకం కలిగి ఉండాలి. అధిష్టానం అంటే మన మాస్టర్స్, మన పూర్ణాత్మ. ధ్యానం చేసిన ప్రతి ఒక్కరికి తెలుసు. మన మాస్టర్స్ ఎవరు? మన మనం ఏ పూర్ణాత్మ నుండి వచ్చామో, మన మాస్టర్ ఎవరు? భక్తి కోణంలో తీసుకుంటే సాయినాథుడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి. ఇట్లా ప్రతి ఒక్కరికి ఎవరో ఒక మాస్టర్ ఉంటారు. ఆ మాస్టర్ పట్ల, అధిష్టానం పట్ల మనకి భక్తి, విశ్వాసం కలిగి ఉండాలి. శ్రద్ధ, విశ్వాసం ఉండాలి. అందుకే అంటాడు సాయిబాబా, "శ్రద్ధ, సబూరి ఈ రెండే కావాలి నాకు" అంటారు. శ్రద్ధ, తన మీద నమ్మకం ఉండాలి. వి సబూరి అంటే విశ్వాసం. అంటే నా సాయిబాబా నాకు తోడుగా ఉన్నాడు అన్న విశ్వాసం. ఎంత పెద్ద కష్టం వచ్చినా నన్ను ఈ కష్టం నుండి తను బయటికి తేగలడు అన్న విశ్వాసము కలిగి ఉండాలి. అలా మన అధిష్టానం పట్ల, మన మాస్టర్ పట్ల మనకి విశ్వాసం ఉండాలి. గతంలో మనము ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి బయటకొచ్చాం. మనకి తోడు ఉన్నట్టుగా మన మాస్టరు ఆ విషయాలని మనం నిరంతరము తెలుసుకుంటూ ఆహ్, ఆహ్, వాటిని ఇతరులకు పంచుతూ ఉండాలి. అప్పుడు మన విశ్వాసం అనేది ఎప్పుడూ నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. అలా హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ 'పద్మిజి' గారు ఎక్కడికెళ్ళినా గాని నీ అనుభవాలు చెప్పు అంటారు. అంటే మనకు తెలీదా మన అనుభవాలు. కానీ చెప్పు అంటే మనం రిపీట్ చేసుకుంటాం. రిపీట్ చేసుకోవడం వల్ల మనలో ఆ విశ్వాసం అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే మన అనుభవాలు విని వేరే వాళ్ళకి కూడా విశ్వాసం కలుగుతుంది. ఓహ్! పలానా టైంలో తనకట్లా జరిగింది. అంటే నాకు జరిగినప్పుడు కూడా నా మాస్టర్ తోడున్నారు అన్న విషయం గుర్తొస్తుంది. అలా మనం మన విశ్వాసాన్ని పెంచుకుంటూ ఉండాలి అధిష్టానం పట్ల. ఎప్పుడు నిరంతరం, నిరంతరము విశ్వాసం, నమ్మకం కోల్పోకుండా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఎయిత్ పాయింట్ ఏంటంటే నిరంతరము ధర్మ ప్రచారం చేస్తూ, అంతలో శ్రమిస్తూ, ఇతరులను కూడా పని పెడుతూ ఉండాలి. అంటే మనము నిరంతరం ఏం చేయాలి? ధర్మ ప్రచారం చేయాలి. ధర్మ ప్రచారమే ప్రధానమైన పని. జ్ఞాన ప్రచారమే ప్రధానమైన పని. శాకాహార ప్రచారమే ప్రధానమైన పని. జ్ఞాన ప్రచారమే
ప్రధానమైన పనిగా పెట్టుకోవాలన్నమాట. ప్రధానమైన పనిగా ఎందుకు పెట్టుకోవాలి? ఎందుకు నేర్చుకోవాలి అంటే ఎందుకు పెట్టుకోవాలంటే మనం నేర్చుకోవాలి. మనం ముందు నేర్చుకుంటే ఇతరులను కూడా నేర్పించొచ్చు కదా! అందుకే మన గురువుగారంటారు, టీచింగ్ ఈస్ ద బెస్ట్ లెసన్. బెస్ట్ లెర్నింగ్ అంటారు. అంటే నేర్చుకోవాలి అంటే టీచింగ్ అనేది బెస్ట్ లెసన్ అని అంటారు. అది మనము ఎప్పుడు నిరంతరం టీచ్ చేస్తూ ఉంటే మనం నేర్చుకుంటూ ఉంటాం. ఇప్పుడు విశ్వదాభిరామ వినురవేమ అంటారు కదా! అంటే విశ్వదాభిరామ వినురవేమ అంటే వేమన ఎవరికి చెప్పాడు? తనకు తానే చెప్పుకున్నాడు. "నువ్వు వినరా వేమ, ఇది నువ్వు వినాలి" అని తనకు తనే. వేరే వాళ్ళకి చెప్తే వింటారా? "నువ్వేంటి నాకు చెప్పేది నాకు తెలీదా" అంటారు కదా! అంటే వేమన ఫస్టు వేమన పద్యాలకు శ్రోత ఎవరు? వేమనే. అంటే ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను ఇది అంటే ఫస్ట్ శ్రోత ఎవరు అంటే నేనే. నేను నేర్చుకోవాలి. నేను ఇంప్లిమెంట్ చేయాలి. నేను ఈ 8 పాయింట్స్‌లలో ఉన్నానా లేదా? నేను గ్రేటే. పత్రిజి గారన్నట్టు అందరూ గొప్పవాళ్ళే కదా! అందరూ గ్రేటే. మరి మనం ఎంత గ్రేటో మనకు తెలుసు కదా! మ మనము ఆ గ్రేడ్‌కి దగ్గరగా ఉన్నామా? దూరంగా ఉన్నామా? మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే మనం నేర్చుకోవడం కోసం మనం చెప్పాలి. పత్రి గారండి, మనము నేర్చుకోవాలి అంటే ధ్యానం చేయాలి. ధ్యానం ఒక్కటే సరిపోదు. ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జనులతో సాంగత్యం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, ప్రబోధన. ఈ నాలుగిట్లలో ఉంటేనే 100కి 100 మార్క్స్ వస్తాయంటారు. అంటే మనము ఎందుకు చెప్పాలి? మనం నేర్చుకోవడం కోసం చెప్పాలి. ఆహ్, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నారదుడు. ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. త్రిలోక సంచారి. ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. ఇల్లు లేకనా? లేదు. ఆహ్, ధర్మ ప్రచారం చేస్తూ, నలుగురిని కలుపుతున్న, నలుగురి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడు. అదే ఆహ్, అ అతన్నే మనము ఎగ్జాంపుల్‌గా తీసుకొని మనం నిరంతరము ఏం ఏం చేయాలి? ధర్మ ప్రచారం చేస్తూ ఉండాలి. జ్ఞాన ప్రచారం చేస్తూ ఉండాలి. శాకాహార ప్రచారం చేస్తూ ఉండాలి. జ్ఞాన ప్రచారం చేస్తూ ఉండాలి. అప్పుడు అది చేయడమే కాదు, ఇతరులను కూడా దాంట్లో పెట్టాలి. "నువ్వు రా ధర్మ ప్రచారం చేద్దాం. శాకాహార ప్రచారం చేద్దాం రా" అని మన పక్కనున్న వాళ్ళని కూడా మనతో పాటు తీసుకెళ్ళాలి. వాళ్ళతో కూడా చేస్తూ ఉండాలి. అలా మనము నిరంతరం ఈ 8 పాయింట్స్‌లలో ఉన్నామా లేదా? మన దగ్గరగా ఉన్నామా లేదా? అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆహ్, ఎ ఎ ఎలా అంటే ఒక బేబీ ఉన్నాడు. బేబీలో అన్నీ ఉంటాయి కదా! సర్వము ఉంటాయి. ఒక పరమాత్మ నుండి మనం అంశాత్మగా వచ్చామంటే, ఆ పరమాత్మలో ఏవైతే గుణాలున్నాయో అవి మనలో కూడా ఉన్నాయి. ఏ ఫ్రీక్వెన్సీ అయితే అతనిలో ఉందో, ఆ ఫ్రీక్వెన్సీ మనలో కూడా ఉంది. అది ఉంది అని మనం గుర్తించాలి. పునర్వికాసం చెందాలి. అప్పుడే మనం నిరంతరం వికాసంలో ఉంటాం. మన మనలోంచి కలువ పువ్వుని అంటే సహస్రారం అనే కలువ పువ్వుని వికసింపజేయాలి. అది వికసింపజేసినప్పుడు దాంట్లో సుగంధం ఒక కలువ పువ్వు ఎక్కడ పెరుగుతుంది? బురదలో పెరుగుతుంది కదా! అంటే బురదలో ఉన్న దుర్గంధాన్ని తీసుకొని అది సుగంధంగా వెదజల్లుతుంది. కలువ పువ్వు విచ్చుకుంటే అంటే విచ్చుకుంటే అది మొగ్గగా ఉంటుంది. అది విచ్చుకోవడం వికాసం కదా! ఆ వికాసం చెందినప్పుడు దాంట్లో నుంచి సుగంధం వస్తుంది. దుర్గంధం వస్తుందా? ఫ్రెండ్స్ లేదు. సుగంధం వస్తుంది. అంటే దుర్గంధాన్ని తీసుకొని సుగంధంగా విడుదల చేస్తుంది కదా! ఒక కలువ. అలాగే మనం కూడా దుర్గంధంలోంచి అంటే మన చుట్టూ మనలో ఉన్న అన్ని వికారాల నుంచి మనము సహస్రాన్ని మేల్కొల్పాలి. సహస్రాన్ని అనే కలువ పువ్వుని వికసింపజేయాలి. అలా వికసించినప్పుడు ఆహ్, ఆ సుగంధం అనేది యూనివర్స్‌లోకి వెళ్తుంది. యూనివర్స్‌తో అనుసంధానం ఏర్పడుతుందన్నమాట. యూనివర్స్‌తో అనుసంధానం ఏర్పడినప్పుడు అది నిరంతరము అలా జరుగుతూనే ఉంటుంది వికాసం అనేది. అలా వికసిస్తూ ఉండాలని మనమందరము ఆ వికాసంలో ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. మేడం క్లాస్ అయిపోయింది.
హలో! మేడం క్లాస్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ సబ్జెక్ట్ మీద ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చు. హ్యాండ్ రైజ్ చేయండి. మేడం రికార్డ్ ఆపనా? మేడం ఏమన్నారు?